జోష్న హాస్పిటల్లో ఉన్న దీప దగ్గరకొచ్చి నీ కూతురు ఆపరేషన్కి నేను సాయం చేస్తానని చెప్తుంది. ఇక తను కార్తీక్కి దీపకి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా పేపర్స్ సిద్ధం చేసుకొని వచ్చి వాటి మీద సంతకం పెట్టమని కండిషన్ పెడుతూ ఉంటుంది. ఈ సంతకం పెడితే నీకు ₹1,00,00,000 ఇస్తాను, సరిపోవంటే చెప్పు, మరొక 1,00,00,000 ఇస్తాను అని చెప్తూ ఉంటుంది. ఇక దీప షాక్ కొట్టినట్టుగా జోష్నను చూస్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు దీప, నీ కూతురు ప్రాణాలు పోతాయి. ఏ కూతురి కోసమైతే నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావో ఆ కూతురే ఇప్పుడు చావు బతుకుల్లో ఉంది. తల్లిగా నువ్వు కాపాడుకోవాలంటే నేను చెప్పినట్టుగా ఈ పేపర్ మీద సంతకం పెట్టావంటే నీ కూతురికి 50 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించవచ్చు. మిగిలిన డబ్బులతో నువ్వు నీ కూతురు హ్యాపీగా బ్రతకచ్చు. మా బావను నాకు వదిలేసి మా బావపై నమ్మకం పెట్టుకొని నీ కూతురు ప్రాణాలు తీసుకోవద్దు, సంతకం పెట్టని తొందర పెడుతూ ఉంటుంది. ఇక దీప అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జోష్న అయితే దీప ఆలోచించడానికి కూడా టైం ఇవ్వకుండా నీ కూతురు బ్రతికుండాలంటే నువ్వు కొన్ని వదులుకోవాలి దీప. ఎవరు ఎంత ప్రయత్నించినా ఉదయంలోపు 50 లక్షలు అయితే తేలేరు కదా. ఉదయాన్నే ఆపరేషన్ చేయకపోతే నీ కూతురు చచ్చిపోతుంది. నీ కూతురిని కాపాడడానికి వచ్చిన దేవతని నేనే దీప, సంతకం పెట్టు అంటూ తొందర పెడుతూ ఉంటుంది. ఇక జోష్న మాటలకి దీప ఏడుస్తూ సంతకం పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీకు దూరం నుంచి ఇదంతా చూస్తూ దీప సంతకం పెడుతుందా లేదా అని చూస్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే కూతురు కోసం తప్పకుండా దీప సంతకం పెడుతుంది, భర్తను వదిలేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక దీప ఆ పేపర్స్ మీద సంతకం పెట్టకుండా పిచ్చి గీతలు గీసి ఆ పేపర్స్ని చించి ముక్కలు చేసి జోష్న ముఖాన్ని విసిరి కొడుతూ ఉంటుంది. ఇక కంగారు పడిపోయిన జోష్న ఏ దీప ఏం చేస్తున్నావు అని అరుస్తూ ఉంటుంది. ఇక దీప అయితే గట్టిగా అరుస్తూ నువ్వు డబ్బులు ఇస్తావా? డబ్బులు ఇస్తే నేను అమ్మడానికి కార్తీక్ బాబు వస్తువు అనుకున్నావా? ఇంకొక్క మాట మాట్లాడావంటే నీ చెంప పగులు కొడతాను. కార్తీక్ బాబుకి నువ్వు వెల కట్టావు, నేను గుడి కట్టాను. కార్తీక్ బాబు కొనుక్కునే వస్తువుని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను కొలిచే దేవుడని నేను అనుకుంటున్నాను. నీ కోటలో నీ దగ్గర బానిసగా కార్తీక్ బాబు బ్రతకడం కంటే పూరి గుడిసెలో రాజులాగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు అడిగిన ప్రశ్నకి కార్తీక్ బాబుతోనే నీకు సమాధానం చెప్పిస్తాను. ఇప్పుడే కార్తీక్ బాబుని తీసుకొస్తాను అని దీప వెనక్కి తిరిగేసరికి అక్కడ కార్తీక్ నిలబడి చూస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ని చూడగానే జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే జోష్న మాట్లాడిన దానికి తనపై కోపడాలనుకున్నాను, కానీ సమాధానం నీ నిర్ణయంపై ఆధారపడి ఉండడంతో ఇంతసేపు మౌనంగా చూస్తూ ఊరుకున్నాను. నువ్వు చేసిన పనికి క్లాప్స్ కొట్టాలనిపించింది, ఇది కదా దీప అని అరవాలనిపించింది అని కార్తీక్ చెప్తూ ఉంటాడు. ఇక దీప కార్తీక్ బాబు మనసులో నువ్వు ఉంటే, నీకు తన మీద ప్రేమ ఉంటే వెళ్ళొద్దని నేనేమి ఆపను అని తనతో చెప్పి ఇక కార్తీక్తో జోష్నతో మీరు బ్రతకాలనుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నా మనసులో ఏముందో నీకు తెలీదా దీప అని అంటుంటే నాకు తెలుసు కార్తీక్ బాబు, తనకే తెలీదు, తనకే సమాధానం చెప్పండి అని అంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే నేను ఎవ్వరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పి ఇక అక్కడే ఉన్న చెక్కు తీసి జోష్న చేతిలో పెట్టి నీ డబ్బులు నాకేం అవసరం లేదు, నా కూతుర్ని ఎలా బ్రతికించుకోవాలో నాకు బాగా తెలుసు, ఇక్కడి నుంచి బయలుదేరు అని అరుస్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే చూడు దీప, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, ఈలోగా ఎప్పుడు ఫోన్ చేసినా నేను వచ్చి నీకు డబ్బులు ఇస్తాను, ఈ పేపర్స్ మీద సంతకం పెట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.